వెల్కమ్ టు వర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎస్ఎస్సి జీడీ సంబంధించి కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. S1తో ఒక బ్యాంకులో 10,000 రూపాయలు డిపాజిట్ చేసిన సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున ప్రతి 3 నెలలకు ఒకసారి చక్ర వడ్డీ కట్టిన 6 నెలల కాలానికి ఎంత మొత్తం వచ్చును అన్నాడు. చూడండి, 20% అనేది 1 ఇయర్కి అన్నమాట. 1 ఇయర్కు కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి చక్ర వడ్డీ కట్టినాను అంటే ఈ 6 నెలలకు వచ్చేసి 10% అవుద్ది. ఇదేంది 6 మంత్స్కి. అదేవిధంగా 3 మంత్స్కి వచ్చేసరికి 5% అయింది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% అనమాట. 5%. చూడండి, 10,000 పై 5% అంటే 105/100 ఇంటూ 105/100. ఇది ఫార్ములా వచ్చేసి A = P × 1 + R/100 హోల్ పవర్ n అనమాట. ఏ అంటే మొత్తము, P అంటే ప్రిన్సిపల్, 1 + R అంటే 5%, 105, n అంటే 2 ఇయర్స్ కాబట్టి 105/100 ఇంటూ 105/100. ఇది ఒక మోడల్. అదేవిధంగా పర్సంటేజ్ వచ్చిందనుకో, పర్సంటేజ్ ప్రకారం అయితే 10,000కి 5% ఎంత అండి? 5% అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనమాట. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 500. అదేవిధంగా సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే 500 వస్తుంది. తర్వాత ఫస్ట్ ఇయర్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అంటే 500 మీద 5% అంటే 25. ఏమన్నాడు? మొత్తం అన్నాడు. మొత్తం ఎంత? అయ్యి ఒక 10,000, 500, 500, 1,000 రూపాయలు, 1,100, 1,125 రూపాయలు, 1,125 రూపాయలు. మొత్తం ఎంత అంటే 10,125 రూపాయలు. 10,125, 11,025 రూపాయలు అంటే ఆప్షన్ బి. ఇలా ప్రాసెస్ ప్రకారం అంట. జస్ట్ సింపుల్గా ఆప్షన్ చూసి కూడా ఆన్సర్ పెట్టేయచ్చు. ఎందుకంటే 10,000 రూపాయలపై 5% అంటే 500, 500పై 5% అంటే 25, 500, 1,000 రూపాయలు 25, 10,125. ఎక్కడ చూసినా పాయింట్లు, 3 ఆప్షన్లు పాయింట్లు ఉన్నాయి. ఎక్కడ లేని పాయింట్ లేని ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ బి ఉంది. బి ఈజ్ అవర్ ఆన్సర్. అసలు లెక్క చేయకుండా పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. యువదేశు 3,500 రూపాయలను 4% చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి ఎంత చక్రవడ్డీ వచ్చును? ఇందాక సేమ్ అండి. మామూలు ఫార్ములా ప్రకారం కావాలంటే P = P × 1 + 4/100, 2 ఇయర్స్ కాబట్టి 2 అయింది. P వచ్చేసి 3,500 ఇంటూ 104/100 ఇంటూ 104/100. ఇది ప్రిన్సిపల్ ప్రకారం. అలా కాకుండా 3,500కి 4% ఎంత? 4% ఎంత? 4% ఎంత అంటే 00 క్యాన్సిల్ అయిపోద్ది. 35 4లు, 3 4లు 120, 5 2లు 20 అంటే 140 రూపీస్. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసి 140కి 140 వచ్చింది. ఈ 140 మీద 4% అనమాట. 140 మీద 4%. 100లో 4% అంటే 4, 40లో 4% అంటే 1.6, మొత్తం 5.6. మొత్తం యాడ్ చేయండి. ఏమన్నాడు? 2 సంవత్సరాల కాలానికి చక్ర వడ్డీ ఎంత వచ్చునండు. ఓన్లీ వడ్డీ అంట కాబట్టి ఇవి 2 యాడ్ చేస్తే సరిపోద్ది. 140 అంటే 280, 280 + 5.6 కాబట్టి 285.6 అనమాట. 285.6 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. ఏ ఈజ్ అవర్ ఆన్సర్. మొత్తము అంటే ప్రిన్సిపల్ను ప్లస్ వడ్డీని యాడ్ చేయాలి. ఓన్లీ వడ్డీ అంటే ఫస్ట్ ఇయర్ 140, సెకండ్ ఇయర్ 140, తర్వాత 5.6 యాడ్ చేస్తే 285.6 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక బ్యాంకు 30% చక్రవడ్డీ రేటు ఇచ్చును. సూరజ్ వచ్చేసి 10,000 రూపాయలను డిపాజిట్ చేసి ఎన్ని సంవత్సరాల తర్వాత అతనికి 28,561 రూపాయలు వచ్చును అన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత అతనికి 28,561 రూపాయలు ఇచ్చును అన్నాడు. చూడండి, ఇందాక చెప్పే కదండి, యూనిట్ డిజిట్ చూసుకుని చేస్తే చాలా సింపుల్గా వచ్చిందండి. 10,000 రూపాయలు, 10,000 రూపాయలకి 30% అన్నాడు. 30% కాబట్టి 30% అయితే ఎంత అవుతుందండి? 3,000.
3000కి 30% అంటే 900. 900కి 30% అంటే ఇది ఫస్ట్ ఇయర్ అండి. 900 ఇది సెకండ్ ఇయర్కి వచ్చింది. 900కి 30% అంటే 270. 270కి 30% అంటే 00 క్యాన్సిల్ 21 81 రూపీస్. చూడండి 1 అనే యూనిట్ డిజిట్ ఎక్కడ ఉంది? 1లో ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, అంటే 4 సంవత్సరాలకని ఈజీగా చెప్పేయచ్చు. అంటే ఆప్షన్ సి అవర్ ఆన్సర్. ఆప్షన్ సి అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 400 రూపాయలపై 5% చక్రవడ్డీతో 2 సంవత్సరాల కాలానికి వచ్చు మొత్తం ఎంత అన్నాడు. చూడండి 400కి 5% అండి. 400కి 5% అంటే 20 రూపీసు. ఎప్పుడు ఇది? ఫస్ట్ ఇయర్. అదేవిధంగా సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఈ 20% అనే ఫస్ట్ ఇయర్ వడ్డీ వస్తుంది. ఈ 20% మీద 5% అనమాట. 5% అంటే 1. ఏమన్నాడు? మొత్తం అన్నాడు. మొత్తం అన్న కాబట్టి ప్రిన్సిపల్ ప్లస్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ను యాడ్ చేయాలి. ప్రిన్సిపల్ 4 అంటే 441 రూపీస్. మొత్తం ఎంత అంటే 441 రూపీస్ అనమాట. అలా కాకుండా మామూలుగా మొద్దు మెత్ర ఎలా అంటే 400 ఇంటూ 105/100 ఇంటూ 105/100 అనమాట. ఇది 21/20 అవుతుంది. ఇది 21/20 అవుతుంది. ఈ 400 కాన్సెప్ట్ అయితే 21 ఇంటూ 21 అంటే 441 రూపీస్. 441 రూపీస్. ఆప్షన్ బి అది. ఏదైనా రెండు ఒకటే మళ్ళు. ఇది క్యాలిక్యులేషన్ కొంచెం టైం తీసుకుంటుంది. ఇదైతే సింపుల్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 37,500 రూపాయలపై సంవత్సరానికి 8% చక్రవడ్డీతో 6 నెలలకు ఒకసారి చెల్లించిన 1.5 ఇయర్ తర్వాత ఎంత వచ్చును అండు. 1.5 ఇయర్ తర్వాత ఎంత వచ్చును అండు. చూడండి 37,500 ఎంత? 8% పర్ యానం. 1 ఇయర్కి అయితే 8% పర్ యానం, కానీ 6 నెలలకు ఒకసారి చెల్లిస్తుంది కాబట్టి ఇదంతా 4% పర్ యానం అయింది. 4% పర్ యానం. చూడండి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 3,775పై 4% అంటే 3 4 12, 1200, 7 4 28, 280, 5 4 20. మొత్తం ఎంత అయిందంటే 005. అంటే ఫస్ట్ ఇయర్కి 1500 అవుతుందండి. ఫస్ట్ ఇయర్కి 1500 అవుతుంది. అట్లా ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 1.5 ఇయర్. 1.5 ఇయర్ కంటే ఎన్ని 6 నెలలు ఉంటాయంటే 3 6 నెలలు ఉంటాయి కాబట్టి 3 సార్లు కట్టాలి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫస్ట్ 6 మంత్స్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1500 వస్తాయి. తర్వాత సెకండ్ 6 మంత్స్కి ఇంట్రెస్ట్ వచ్చేసరికి 1500 ప్లస్ 1500 మీద 4% అనమాట. 1500 మీద 4% అంటే 60 రూపాయలు. 60 రూపాయలు. తర్వాత థర్డ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 1500 ప్లస్ 60 రూపాయలు. ఈ 1560కి ఇంట్రెస్ట్ అనమాట. 1560కి ఇంట్రెస్ట్. 1500కి 4% 60. దీంట్లో 60లో 4% అంటే ఎంత వస్తుందంటే 2.4 వస్తుంది అనమాట. 2.4 అనమాట. అంటే 62.4 అనమాట. 62.4. ఏమండు? సంవత్సరానికి ఎంత వచ్చును అండు. ఎంత అంటే మొత్తం ఎంత చెల్లించాలి అన్నాడు. మొత్తం ఎంత చెల్లించాలండు. చూడండి 37,500 ఈ 15 మూలు అంటే 4,500. తర్వాత 6 మూలు 18, 180 ప్లస్ 2.4 అనమాట. 2.4 యాడ్ చేస్తే ఈ ఓన్లీ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 4682.4 అనమాట. ఇంట్రెస్ట్ 4682.4. ఈ ఇంట్రెస్ట్ని దేనికి కలపాలి? ప్రిన్సిపల్కి కలపాలి. ప్రిన్సిపల్ వచ్చేసి 37,500 428 1 1
2 అంటే 42,184.2 అనమాట. 42,182.4 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ ఏలో ఉందండి. 42,182 రూపాయల 40 పైసలు. 40 తర్వాత ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అలా చేయొచ్చు. లేదు అంటే మొద్దు మెథడ్ ఎలా అంటే 37,500 ఇంటూ 1 ఇయర్కి వచ్చేసి 8%, 6 నెలలకు ఒకసారి కడుతుంది కాబట్టి 4%, 104/100 ఇంటూ 104/100 ఇంటూ 104/100. ఎందుకంటే 1.5 ఇయర్ కాబట్టి, 1.5 ఇయర్ అంటే ఫస్ట్ 6 months, తర్వాత 1 year, 1.5 year. ఇది మొత్తం క్యాల్కులేషన్ చేసిన 42,122.40 వచ్చేస్తుంది. నెక్స్ట్, గుడ్ మార్నింగ్, నేను మీ ధర్ని సార్, హర్షిత్లో ఎకానమీ ఫ్యాకల్టీ. సో ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటి. నేను చెప్పేదానికంటే ఒకసారి మీరు బోర్డు చూడండి. బోర్డు మీద కనిపిస్తున్నటువంటి ఆ లెటర్స్ని చదవండి. హర్షిత్ ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఆల్రెడీ విజయవాడలో మనకు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఉంది. కానీ ఈ సంవత్సరం ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానంతో మనము హర్షిత్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ని ప్రారంభించబోతున్నాం. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంది? ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్ కావాలని కలలు కంటున్నారు. కలలు కనొచ్చు, వాటిని మనం సాకారం చేసుకోవాలి. ఎవరి ప్రకారమో? అకార్డింగ్ టు ఏపీజే అబ్దుల్ కలాం. అటువంటి కలలని సాకారం చేసుకోవడానికి మన విజయవాడలో మన ముందుకు వచ్చినటువంటి ఒక స్టడీ సర్కిల్, దీన్ని చక్కగా మనం ఉపయోగించుకుందాం. సరే, ఈ స్టడీ సర్కిల్లో మనము ఏ విధంగా ఈ కరికులం యాక్టివిటీస్ని ప్రారంభించబోతున్నాం అంటే, నలుగురు ఐఏఎస్ రిటైర్డ్ అధికారులు వారి యొక్క మార్గదర్శకాలతో, అంటే వారి యొక్క గైడ్లైన్స్తో ఈ ఇన్స్టిట్యూట్ మనము డిజైన్ చేశాం. కరికులం యాక్టివిటీస్తో పాటు కో కరికులం యాక్టివిటీస్ కూడా ఇందులో ఉండేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ స్టడీ సర్కిల్లో మనం చూస్తే డిగ్రీ విత్ ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. 3 సంవత్సరాల డిగ్రీ ఉంటుంది. 3 సంవత్సరాల డిగ్రీతో పాటు ఇంటిగ్రేషన్ కోర్స్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు మనం అకాడమిక్నే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి, సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేర్చుకొని 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 4వ సంవత్సరం మనము ఆ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని వ్రాయడానికి రెడీ టు ఫైట్ అనే విధంగా మిమ్మల్ని తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏం ప్రారంభించబోతున్నాం? డిగ్రీ మొదటి సంవత్సరంలో వాళ్ళకి ముందు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్నటువంటి NCERT బుక్స్ మీద పూర్తి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మనం చేసే ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటిది. సెకండ్ ఇయర్లో వీళ్ళకి దేశంలో ఉన్నటువంటి సోకాల్డ్ మ్యాగజైన్స్, ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి సోకాల్డ్ మ్యాగజైన్స్ అంటాం మనం, ఇటువంటి వాటిని పిల్లలకి తీసుకొచ్చి వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేర్పించేదానికి అవకాశం ఉంటుంది. థర్డ్ ఇయర్ వాళ్ళ అకాడమిక్ సిలబస్తో పాటు ఎంటైర్ కంట్రీ మొత్తం మీద ఉన్నటువంటి పబ్లికేషన్ బుక్స్ ఉన్నాయి, వాటి మీద అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 సంవత్సరాలు వాళ్ళు అకాడమిక్తో సిలబస్తో పాటు కాంపిటేటివ్లో ఉన్నటువంటి ఆ సిలబస్ మొత్తాన్ని కూడా వాళ్ళకి బాగా ట్రైనప్ చేసి 4th ఇయర్లో వాళ్ళ చేత ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాపించడానికి అవకాశం ఉంటుంది.
సరే, చాలామంది విద్యార్థులకి ఒక డౌట్ రావచ్చు. సార్, మన దగ్గర ఉన్నటువంటి టీచింగ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా, తెలుగు మీడియంలో ఉంటుందంటే మ్యాక్సిమం 99% ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల కోసము ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసిన దాన్ని మరలా వాళ్ళకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఇలా వాళ్ళకి 6 months వాళ్ళకి ఆ విధంగా ట్రాన్స్లేట్ చేసి 6 months అయిన తర్వాత కంప్లీటెడ్గా వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలోకి మనం ట్రాన్స్ఫార్మ్గా చేసినట్లయితే వాళ్ళు కూడా ఈక్వల్గా ఈ నాలెడ్జ్ని క్యాప్చర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ఉన్నటువంటి ఆ యొక్క డౌట్ మొత్తం కూడా క్లియర్ అయిపోయేదానికి అవకాశం ఉంది. సరే, మన స్టడీ సర్కిల్లో కరికులం యాక్టివిటీస్తో పాటు కో కరికులం యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ప్రతిరోజు పేపర్ రీడింగ్ ఉంటుంది. మ్యాక్సిమం 3 పేపర్లు రీడింగ్ చేయాలి. అదేవిధంగా ప్రతిరోజు వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, యోగా కార్యక్రమాలు ఉంటుంది, ధ్యానం ఉంటుంది. అదేవిధంగా వీక్లీ వన్స్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా ఎక్స్కర్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాల్లో వారిని మానసిక సామర్థ్యంతో పాటు వారికి భౌతిక సామర్థ్యం మీద కూడా ఒక ఇంట్రెస్ట్ కల్పించి వాళ్ళందరినీ కూడా సక్సెస్ చేసే విధంగా తయారు చేయడమే మన స్టడీ సర్కిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సరే, మన ఇన్స్టిట్యూట్లో 60 మందికి మాత్రమే అడ్మిషన్స్ ఉంటుంది. మరి ఎక్కువ మంది తెచ్చుకునేందుకు అవకాశాలు లేవు. ఓన్లీ 60 members. ఎందుకు సార్ లిమిటెడ్గా పెడుతున్నారు అనంటే కాన్సన్ట్రేషన్తో వాళ్ళు బాగా ట్రైనప్ చేయాలనేది మనకు ప్రధాన ఉద్దేశం. వాళ్ళకి స్లిప్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా వీక్లీ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్ల మీద వాళ్ళకి అనాలిసిస్ చేసేదానికి అవకాశం ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేవిధంగా స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్తో మన యొక్క ఫ్యాకల్టీస్ యొక్క పర్యవేక్షణలో స్టడీ అవర్లు జరుగుతుంటాయి. డిజిటల్ లైబ్రరీ ఉంది. వాళ్ళకి కావాల్సిన ప్రతి పుస్తకాన్ని కూడా ఏ బుక్ కావాలన్న బుక్ని వాళ్ళు బాగా చదువుకునేదానికి అవకాశం ఉంది. ఆ లైబ్రరీలో డౌట్లు వస్తే ఆ డౌట్లను క్లారిఫై చేయడానికి మన ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో 24/7 అంటే 24 గంటల స్టూడెంట్స్ మన దగ్గరే ఉండాలి. దానికి కావాల్సినటువంటి హాస్టల్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మౌలిక వసతులతో కూడినటువంటి అన్ని హంగులతో కూడినటువంటి హాస్టల్ వసతి మన దగ్గర ఉంది. దీన్ని కూడా చక్కగా వినియోగించుకోగలిగితే పిల్లలు వాళ్ళు అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని సాధించేదానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసమే మేం చేస్తున్నటువంటి ఈ నూతన ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించి రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇవ్వాలని మీ యొక్క ఆశీస్సులు మాకుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ధరణి సార్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక వ్యక్తి కొంత సొమ్మును సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల తర్వాత 2,522 రూపాయలు వడ్డీ చెల్లించును. అయినా తీసుకున్న అప్పు ఎంత అన్నాడు. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే 5%. 5% తీసుకుంటే వడ్డీ 3 సంవత్సరాల తర్వాత ఎంత వచ్చిందంటే 2,522 రూపాయలు వచ్చింది. నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా రాసుకున్నానంటే 5/100 రాసుకుంటున్నాను. 1/20 అయింది. 1/20 అంటే 20 రూపాయలు ఇస్తే 1 సంవత్సరం తర్వాత ఎంత వడ్డీ వచ్చిందంటే 1 రూపాయి వడ్డీ వచ్చినట్టు. దాన్ని ఎలా రాసుకుంటానంటే 21/20 అనమాట. ఇది 1 year, కానీ 3 years కాబట్టి హోల్ క్యూబ్ చేయండి. హోల్ క్యూబ్ కాబట్టి ఇది 9261 అయింది. 9261/8000 అంటే 8,000 రూపాయలు ఇస్తే 9,261 అంటే 1,261 రూపాయి వడ్డీ వచ్చినట్టు. మనం ఎంత ఇచ్చామో సమ్ ఇచ్చామో ఎంత వడ్డీ వచ్చిందంటే 2,522 రూపాయలు వడ్డీ వచ్చింది. అది దేనికి సమానం అంటే 9261 - 8,000 = 2,522 రూపీస్కి సమానం అనమాట.
అప్పుడు 1261 అనేది 2522 రూపాయలకి సమానమైతే మొత్తం తీసుకున్న అప్పు ఎంత అండు? అప్పు అంటే 8000 ఎంత? చూడండి, ఇది 1261 అనేది ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ కట్ చేస్తుంది. 2 ఇంటూ 8 = 16,000. 16,000 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. సి ఇస్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్గా ఉంటుందండి. 5%ని 1/100గా రాసుకుంటే 500 1/20గా అయింది. 3 years తర్వాత కాబట్టి 21/20ని హోల్ క్యూబ్ చేస్తే 9261/800 అయింది. వడ్డీ ఇచ్చాడు, మొత్తం ఇస్తే 961 వేసుకునే వాళ్ళం. వడ్డీ ఇచ్చాడు కాబట్టి 9261 నుంచి 800 తీసేయండి, 1261 రూపాయి. 1261 రూపాయి అనేది ఈ వడ్డీ సమానమైంది. అసలు అండ కాబట్టి 8000 ఎంత కనుక్కుంటే సరిపోద్ది. నెక్స్ట్ చూడండి, 12,500 రూపాయలను సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి వచ్చి బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య తేడా ఎంత? చూడండి, మీరు కొన్ని సింపుల్ ఫామ్ రాసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపోనెంట్స్ మధ్య డిఫరెన్స్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపోనెంట్స్ మధ్య డిఫరెన్స్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది డిఫరెన్స్. సింపుల్ ఇంట్రెస్ట్ 10% అనుకో 2 yearsకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 21, డిఫరెన్స్ 1. అదేవిధంగా 20 అనుకో 2 yearsకే, ఇది వచ్చేసి 44 అవుద్ది, డిఫరెన్స్ 4 అవుద్ది. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది 2 yearsకి అండి. 2 yearsకి 10% అయితే ఇది 20 అవుతుంది, ఇదేమో 21% అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసరికి ఎంత అంటే 1%. అదేవిధంగా 2 yearsకి 20 అయితే ఇదేమో 40 అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ 44 అవుతుంది, డిఫరెన్స్ అంటే 4 అవుతుంది. అదేవిధంగా 2 yearsకి 30 అనుకో, ఇదేమో 60 అవుతుంది, ఇదేమో 69 అవుతుంది, డిఫరెన్స్ ఎంత అంటే 9. ఇలా మీరు డిఫరెన్స్ రాసుకున్నట్లయితే అది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఎంత అండు? 20% అండు. 20% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 400 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 44 అయింది. డిఫరెన్స్ ఎంత? 4%. 4% అనమాట. 4% డిఫరెన్స్ ఎంత? ఎక్కడేం కనుక్కోమండు? బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య తేడా ఎంత అన్నాడు. 4% కనుక్కుంటే సరిపోద్దండి. 4% కనుక్కుంటే సరిపోద్ది. ఎంత? 12,500లో 4% ఎంత అంటే 125 × 4 500 అనమాట. 500 పట్టిక కానీ వచ్చినట్టయితే ఇది ఈజీగా వచ్చేస్తుంది. 12,500 రూపాయలపై 20% వడ్డీ రేపున 2 సంవత్సరాల మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 500. నెక్స్ట్ చూడండి, 40,000 రూపాయలను సంవత్సరానికి 20% చక్ర వడ్డీతో 2 సంవత్సరాల కాలానికి ఎంత చెల్లించాలి అండు? ఎంత చెల్లించాలి? ఎంత మొత్తం చెల్లించాలి అండి? చూడండి, 40,000 రూపాయలు ఎంత అంటే 20% అనమాట. ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 8,000. సెకండ్ ఇయర్ ఎంత వస్తుందంటే ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చిందో అంత వస్తే తర్వాత ఫస్ట్ ఇయర్ మీద ఇంట్రెస్ట్ అనమాట. సెకండ్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చిందో అంతే వడ్డీ వస్తుంది, తర్వాత ఫస్ట్ ఇయర్ మీద ఇంట్రెస్ట్ అనమాట. ఫస్ట్ ఇయర్ మీద ఇంట్రెస్ట్ అంటే 20% అనమాట. 8,000పై 20% ఎంత అంటే 1,600. 1,600 మొత్తం కలపండి కాబట్టి 8 16 16,000 అంటే 7,600 అనమాట. 17,600. ఈ 17,600ని యాడ్ చేయండి. 40,000కి 17,600ని యాడ్ చేస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది 17,600 అంటే 57,600. 57,600 ఎక్కడుందంటే ఆప్షన్ సిలో ఉంది. సి ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఇదే ముద్దు మెత్తల్లో చేయాలనుకుంటే 40,000 ఇంటూ 20% కాబట్టి 120/100 ఇంటూ 120/100. 0కి 0కి క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్ అనమాట. 144 ఇంటూ 4 చేస్తే 16 17 2 అంకెల తర్వాత పాయింట్ కాబట్టి 2 అంకెలు 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి సున్నాలు చేస్తే 50,000
57,600 వచ్చేస్తుంది. ఇలా చేసిన సింపుల్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 25,000 రూపాయలపై 12% చక్రవడ్డీతో 3 సంవత్సరాల కాలానికి ఎంత చక్రవడ్డీ చెల్లించాలి అన్నాడు. చూడండి సేమ్ అండి. 25,000 రూపాయలపై ఎంత 12% చక్రవడ్డీ అన్నాడు. 25,000 రూపాయలు 10,000 అంటే 2,200 అంటే 2,500 2% అంటే ఇంకొక 500 కలిసి వస్తాయి 13,000 అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది అంటే 3,000. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎంత వస్తుందంటే ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చిందో అంతా ప్లస్ ఫస్ట్ ఇయర్ మీద ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ మీద ఇంట్రెస్ట్ అంటే 3,000పై 12% అంటే ఎంత అండి 360 రూపాయలు. థర్డ్ ఇయర్ ఎలా వస్తుందంటే థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం వస్తుంది. అంటే సెకండ్ ఇయర్ మీద ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ మళ్ళీ ఈ 3,360 మీద ఇంట్రెస్ట్ అనమాట. 3,360 మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 3,60 అనమాట. 12%. 0కి 0కి క్యాన్సిల్ అయింది, పాయింట్ అవుద్దండి. 12 6 12 2 3 6 7 2 3 6 67.2 తర్వాత వచ్చేసి 6 3 3 అనమాట. 2 3 0 అంటే 403.2 రూపాయలు అనమాట. అయితే ఏమన్నాడు ఎంత చక్రవడ్డీ అన్నాడు. చక్రవడ్డీ మొత్తం ఎంత అంటే ఈ 25,000కి మొత్తం కూడాలి ఎంత చక్రవడ్డీ అన్న కాబట్టి ఈ 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ కూడితే సరిపోద్ది అనమాట. చూడండి 9,000 ప్లస్ 3,360 అంటే 9,720 ప్లస్ ఏంటంటే 403 రూపాయలు 20 పైసలు కూడితే 20 పైసలు 3 2 11 అంటే 1,123.20 1,123.20 ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉంది. సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ అండి 5,000 రూపాయలపై 2 సంవత్సరాల కాలానికి 5% వడ్డీ రేటుతో చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా అండు. ఇందాకే చెప్పాకండి 5% అంటే డిఫరెన్స్ ఎంత అవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% అంటే 2 ఇయర్స్కి 10 అవుతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 అనమాట. ఇది ఫార్ములా. 5 + 5 10 అవుతుంది. అదే 5 స్క్వేర్ అంటే 25/100 అనమాట. ఇది మొత్తం అయితే 10.25 అవుతుందండి. 10.25. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 10 రూపీసు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 10.25 రూపీస్ అవుతుంది. అయితే వాటి మధ్య తేడా అండు. చూడండి 10కి 10.25కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 0.25. 0.25ని ఎలా రాసుకుంటే 1/4 కూడా రాసుకోవచ్చు. 1/4 కూడా వస్తుంది. అంటే 4,000 రూపాయలపై 1/4 ఎంత 1/4 డిఫరెన్స్ ఎంత లేదంటే 0.25% కాబట్టి బై 100 క్యాన్సిల్ అవుతుంది. ఈ పాయింట్కి 0 క్యాన్సిల్ అవుతుంది. 25 5లు 125. ఒక అంకె తర్వాత పాయింట్ అంటే 12.5. 12.5 ఎక్కడ ఉంది ఆప్షన్ డిలో ఉంది. డి ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి 16,000 రూపాయలను సంవత్సరానికి 20% చక్రవడ్డీ రేటుతో ప్రతి 3 నెలలకు ఒకసారి కట్టిన 9 నెలల కాలానికి ఎంత వచ్చును అండు. చూడండి 1 ఇయర్కి అయితే ఏమో 20%, అదేవిధంగా 6 మంత్స్కి అయితే ఏమో 10% అవుద్ది. కానీ 3 మంత్స్ కాబట్టి 3 మంత్స్కి అయితే 5% అనమాట. 1 ఇయర్కి అయితే 20% ఇంట్రెస్ట్ వస్తుంది. అదేవిధంగా 6 మంత్కి అయితే 10% ఇంట్రెస్ట్ వస్తుంది. అదేవిధంగా 3 మంత్స్ కాబట్టి 5%. ఏమన్నాడు 20% చక్రవడ్డీ రేటుతో ప్రతి 3 నెలలకు ఒకసారి కట్టిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది 5% అయింది. 16,000 రూపాయలపై 5%. ఇది ప్రిన్సిపల్. ఫస్ట్ ఇయర్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 16,000పై 5% అంటే 16 5 800 అవుతుంది ఫస్ట్ ఇయర్. అదేవిధంగా సెకండ్ అంటే ఇది 3 మంత్స్కి అండి ఫస్ట్ ఇంట్రెస్ట్. మళ్ళీ 6 మంత్స్కి సెకండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 800 రూపాయలు వస్తుంది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. తర్వాత ఈ 800 రూపాయలపై 5% వస్తుందండి. 800 రూపాయలపై 5% అంటే ఎంత అండి 40 రూపీస్. అంటే 9th మంత్ అంటే థర్డ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే
ఈ 800 ఈ 40 రూపాయలు వస్తుంది. తర్వాత 840 రూపాయలపై 5% అనమాట. 840 రూపాయలపై 5%. జీరోకి క్యాన్సిల్. 5 4 20, 5 8 40 అంటే 42 రూపాయలు. అంటే 42 రూపాయలు. ఏమన్నాడు? ఎంత వడ్డీ వచ్చును అన్నాడు. యూనిట్ డిజిట్ చూసుకుంటే సరిపోద్ది అనుకుంటాను. యూనిట్ డిజిట్ ఎంత అండి? 2 అనమాట. 2 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ డీలో మాత్రమే ఉంది. ఇంకెక్కడ 2 అనే ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ డీని ఈజీగా మన ఆన్సర్ అని చెప్పేయచ్చు. ఎందుకంటే యూనిట్ డిజిట్లో పాయింట్లు ఎక్కడా లేవు. యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 2 ఉంది. 2 అనేది అదే ఉంది కాబట్టి యాడ్ చేయండి. మొత్తం 8 3 24, 24 ప్లస్ 80 మొత్తం యాడ్ చేస్తే 16,000. తర్వాత 8 3 24, 2,400, 4 3 12 ప్లస్ 122 అనమాట. 122 యాడ్ చేస్తే 2 2 5 8 1 18522 18522. డిఫరెంట్ యూనిట్ డిజిట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడే చెప్పేయండి. ఇక్కడే డిఫరెంట్ యూనిట్ డిజిట్స్ ఉంటే ఇక్కడే చెప్పేయచ్చు. అది కూడా చెప్తా చూడండి. అవి యూనిట్ డిజిట్ ఫస్ట్ 3 ఉంది, 1 ఉంది, 4 ఉంది, 2 ఉందండి. ఇప్పుడు 16,000 రూపాయలపై 5%. ఎందుకంటే ఇయర్కి అయితే 20%, 6 మంత్కి అయితే 10%, 3 మంత్స్కి అయితే 5%. 5%కు 8,800. తర్వాత ఈ 800పై మళ్ళా 5% అంటే 40. ఈ 40పై మళ్ళా 5% అంటే 2 రూపీస్. 40లో 5% ఎంతండి? 2 రూపీస్. యూనిట్ డిజిట్ ఎక్కడ ఉంటుంది? 2 ఉంటుంది. 2 యూనిట్ డిజిట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ అన్నింటిలో ఒకే చోట ఉంది. ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పేయచ్చు అనమాట. అలా యూనిట్ డిజిట్ డిఫరెంట్గా యూనిట్ డిజిట్ ఉంటే యూనిట్ డిజిట్తో కూడా లెక్క చేయకుండా చెప్పేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతూ ఆఫ్లైన్లోకి రాలేక ఆన్లైన్ కోసం ఎదుగుతున్నారో, హర్షిత్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ డి ఫుల్ కోర్సు 6,699 రూపాయలకే ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో 500+ వీడియోస్ ఉంటాయి, 24 టెస్ట్ పేపర్స్ ఉంటాయి. అవి బై లాంగ్వేజ్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ గ్రూప్ డి టెస్ట్ పేపర్లు కావాలంటే 199 రూపాయలకి 50 టెస్ట్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.